ఓ దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. దేవుడు యెబ్బేజు చేసిన ఈ మనవిని అంగీకరించాడు. ఈ ప్రార్థనలోని 4 ముఖ్య అంశాలు. 1. నిశ్చయముగా ఆశీర్వదించు. ఇది కేవలం భౌతిక సంపద కోసం మాత్రమే కాదు, దేవుని కృప మనపై ఉండాలని కోరుకోవడం. 2. సరిహద్దును విశాలపరచు. మన సామర్థ్యాన్ని, మన పరిధిని మరియు దేవుని కోసం మనం చేసే పనులను విస్తరింపజేయమని అడగడం. 3. నీ చెయ్యి తోడుగా ఉండనివ్వు. దేవుని నడిపింపు మరియు శక్తి మనకు ప్రతి అడుగులో అవసరమని గుర్తించడం. 4. కీడు నుండి తప్పించు. పాపం నుండి, శోధనల నుండి మరియు మనల్ని బాధించే ఏ దుష్టత్వం నుండైనా దేవుని రక్షణ కోరడం. యెబ్బేజు ప్రత్యేకత. బైబిలు ప్రకారం యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. అతని పేరుకు దుఃఖము అని అర్థమున్నప్పటికీ అతను ప్రార్థన ద్వారా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. ఘనత వైపుకు. 1. మీ గతాన్ని దేవుడు మార్చగలడు. యెబ్బేజు పుట్టినప్పుడు అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టింది, అంటే వేదనతో ఇతనిని కన్నాను అని అర్థం. అతని పేరులోనే ఒక శాపం లేదా బాధ ఉండిపోయింది, కాని యెబ్బేజు తన పేరును బట్టి కృంగిపోలేదు. మీ గతమెలా ఉన్నా, ఇతరులు మిమ్మల్ని ఎలా పిలిచినా, దేవునివైపు తిరిగితే ఆయన మీ జీవితాన్ని ఘనంగా మార్చగలడు. 2. ఆశీర్వాదానికి మూలం దేవుడే. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి యెబ్బేజు మనుషుల సహాయం కోరలేదు. నిజమైన ఆశీర్వాదం పరలోకం నుండి రావాలని కోరుకున్నాడు. మనం కూడా మన తెలివితేటల మీద కంటే దేవుని ఉచిత కృపమీద ఆధారపడటం నేర్చుకోవాలి. 3. బాధ్యతలను పెంచమని అడగడం. నా సరిహద్దును విశాలపరచు. ఇది కేవలం ఆస్తి కోసం కాదు. ప్రభువా, నీకోసం నేను చేసే పనిని పెంచు, ఎక్కువ మందికి సహాయం చేసే భాగ్యాన్ని ఇవ్వు అని అడగడం. దేవుడు మనకు ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. 4. దేవుని హస్తం, మన భద్రత. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చి, మనకు విజయం లభించినప్పుడు గర్వం రాకుండా ఉండాలన్నా, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా ఉండాలన్నా దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన చెయ్యి మనల్ని నడిపిస్తే ఏ అపాయం మనల్ని తాకదు. నేటికోసం చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యెబ్బేజువలే నేను కూడా నీ పాదసన్నిధికి వస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి నీ కృపతో నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నా సేవా పరిధిని, నా జ్ఞానాన్ని విశాలపరచు. కీడు నాకు తగలకుండా నీ రెక్కల చాటున నన్ను కాపాడు. యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.